హలో ఎవ్రీవన్. ఈరోజు మనం వీడియోలో వెజిటబుల్స్‌లోనే రాణి అయిన బెండకాయ గురించి తెలుసుకోబోతున్నాం. సో, మనం బెండ మొక్కలు వేసుకున్నాక ఫస్ట్ అయితే ఇలా ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుందనమాట. సో, ఇలా ఫ్లవరింగ్ స్టార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ అయితే అది చిన్న బెండకాయగా మారుతుంది. ఆ తర్వాత అది కొంచెం ఎదిగాక సన్నని ఆకుపచ్చ రంగులో మారుతుందనమాట. సో, దాని లైఫ్ స్టేజ్ అయితే తెలుసుకున్నాం కదా! సో, ఇప్పుడు దాని హిస్టరీ అండ్ హెల్త్ బెనిఫిట్స్ ఏంటి? దీన్ని మనం ఎలా హార్వెస్ట్ చేయొచ్చు? ఇవన్నీ అయితే తెలుసుకుందాం. సో, ఫస్ట్ వచ్చేసి హెల్త్ బెనిఫిట్స్ కోసం అయితే తెలుసుకుందాం. సో, బెండకాయల్లో మనకేంటంటే విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ కే, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం ఇవన్నీ ఉంటాయన్నమాట. అంతే కాకుండా ఇదైతే మనకి ఫైబర్‌ని ఎక్కువ ఇస్తుంది. పోతే అలా మన దగ్గరికొచ్చే ముందు ఇలా అది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్‌కయితే ఎఫెక్ట్ అవుతూ ఉంటుందనమాట. సో, మీరు గనక క్రాప్ వేసినప్పుడు అలా వైట్ డిసీజెస్ అవన్నీ ఫస్టే రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ కదా! సో, అది రాకుండానే ప్రివెంట్ జేసుకోవాలి. వన్స్ ఇందాక మీకు చూపించినట్టు తెల్లగా వచ్చేసినట్లయితే మనమైతే ఇంకేం చేయలేమనమాట. ఆ మొక్కల్ని తీసేయడం తప్ప. సో, చిన్నగా ఉన్నప్పుడే ఆ తెల్లని డిసీజ్ రాకుండా మనమైతే ప్రొటెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇంకా వచ్చేస్తే దీంట్లో అయితే మనకి షుగర్ లెవెల్స్ అయితే బెండకాయ అనేది కంట్రోల్ చేస్తుంది. అంతే కాకుండా ఎవరికైతే కాన్‌స్టిపేషన్ ఇష్యూస్ ఉన్నాయో వాటికి కూడా బెండకాయ అనేది హెల్ప్ అవుతుందనమాట. అండ్ ఇది చాలా తక్కువ క్యాలరీస్ ఉండే వెజిటబుల్. సో, ఇది తీసుకోవడం వల్ల మనమైతే వెయిట్ లాస్ అయితే చాలా ఈజీగా అవ్వచ్చు. అండ్ ఈ వెజిటబుల్ మనకి యాంటీ ఆక్సిడెంట్స్‌ని కూడా అందిస్తుంది. అంతే కాకుండా మన హార్ట్ హెల్త్‌కయితే ఈ వెజిటబుల్ అనేది చాలా మంచిదనమాట. అండ్ బెండకాయ తినడం వల్ల మనకి సి విటమిన్ అయితే వస్తుంది. సో, అదైతే మన ఇమ్యూనిటీ బూస్ట్ చేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. సో, ఈ బెండకాయ అయితే మన ఇండియన్ కర్రీస్‌లో చాలా బాగా యూజ్ చేస్తాం. ఓన్లీ కర్రీస్ అనే కాదు, డీప్ ఫ్రైస్‌గా లేదంటే ఒక సైడ్ డిష్‌గా ఇలా చాలా ఫేమస్ అనమాట. బెండకాయ అనేది ఇష్టపడని వాళ్ళే ఉండరు ఇండియాలో. అంత ఫేమస్ ఇండియాలో అయితే ఇది. అంతే కాకుండా చాలామంది దీన్ని బెండకాయని పచ్చళ్ళుగా కూడా పెట్టుకుంటారనమాట. చాలామందయితే సూప్స్‌గా కూడా చేసుకుంటారు. ఇన్ని రకాలుగా మన హ్యూమన్ లైఫ్‌లో యూజ్ అయ్యే ఈ వెజిటబుల్ ఎలా పెంచుకోవాలో మీ ఇంట్లో ఇప్పుడైతే తెలుసుకుందాం. సో, ఫస్ట్ అయితే బెండకాయలని విత్తనాలుంటాయన్నమాట. సో, ఈ బెండకాయ ఉంది కదా! ఇది బాగా ముదిరిపోయిన తర్వాత ఎండిపోతుంది. సో, అలా ఎండిపోయిన విత్తనాలు తీసుకొచ్చి మనమైతే మట్టిలో వేసుకున్నాక ఒక చిన్న ప్లాంట్ అయితే వస్తుంది. ఆ తర్వాత ఇలా ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యి, ఆ తర్వాత చిన్న కాయగా మారి, ఆ తర్వాత ఇంత పెద్ద కాయగా అవుతుందన్నమాట. కాకపోతే దీనికి కావాల్సిన టిప్స్ ఏంటంటే బెండకాయ అనేది మనం మెయిన్‌గా సెప్టెంబర్ నుంచి అక్టోబర్ సీజన్‌లో వేసుకుంటే చాలా వస్తుందనమాట. మన హార్వెస్ట్ వచ్చే టైంకి చాలా బావుంటుంది. సో, మీరు గనుక బెండకాయ వేసుకోవాలనుకుంటే సెప్టెంబర్ అండ్ అక్టోబర్ మంత్‌లో అయితే వేయండి. ఫస్ట్ అయితే ల్యాండ్‌నయితే దున్నాలనమాట. సో, నీట్‌గా ఏ కలుపు మొక్కలు అవేం లేకుండా నీట్‌గా దున్నేసుకోవాలి. ఆ దున్నేసుకున్న తర్వాత సీడ్స్ వేసేస్తాం కదా! సీడ్స్ వేసిన తర్వాత ఆ ప్లాంట్‌కి ఏజ్ అంటే మనం విత్తనం నాటిన తర్వాత ఆ ప్లాంట్ వచ్చిన తర్వాత 45 డేస్ అయిందనుకోండి. 45 డేస్‌కి మనకైతే ఫస్ట్ హార్వెస్టింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ అలా కాయలు కాయడం స్టార్ట్ అయినప్పుడు ఇటువంటి వైట్ డిసీజెస్ అయితే వస్తాయి ఇందాక చూపించినట్టుగా. సో, అవేమీ రాకుండా ఫెర్టిలైజర్స్ అయితే బాగా స్ప్రెడ్ చేసుకోండి. బెండకాయలనేవి బాగా సన్‌లైట్ తగిన ప్లేస్‌లో మాత్రమే బాగా పెరుగుతాయన్నమాట. సో, మీరు గనక సెప్టెంబర్, అక్టోబర్‌లో వేసుకుంటారు కదా! వేసుకున్నప్పుడు వింటర్‌లో అయితే ప్లాంట్ గ్రోత్ అయితే చాలా తక్కువగా ఉంటుందన్నమాట. సమ్మర్‌లో అయితే ప్లాంట్ గ్రోత్ చాలా బాగా పెరుగుతుంది. ఇందాక చూపించినట్టు వైట్ తెగలంటారు. సో, అదొక డిసీజ్ అనమాట. అదొచ్చినప్పుడైతే బూడిద తెగలు, వైట్ తెగలు అంటారు. అదొచ్చినప్పుడు కస్టోడియా లాంటి కొన్ని ఫెర్టిలైజర్స్ అయితే వాళ్ళు యూజ్ చేస్తారనమాట. సో, వీక్‌కి 2 టైమ్స్ అయితే అవి ఖచ్చితంగా యూజ్ చేస్తారు. అండ్ మనం అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు మీకు ఈ ఫ్లవర్ కనిపిస్తుంది కదా! సో, ఈ ఫ్లవరింగ్ స్టేజ్‌లో అయితే మనం ఏం చేయనవసరం లేదు. ఆ బీస్ అవి వచ్చి సెల్ఫ్ పాలినేట్ చేసేస్తాయి. సో, బెండకాయలో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బెండకాయ అనేది వచ్చిన ప్రతి ఫ్లవరు కాయగా మారుతదనమాట. సో, మనం వరీ అవ్వాల్సిన పని లేదు. సో, మనం మెయిన్‌గా బాధపడాల్సిన విషయం ఏంటంటే, ఈ స్కిన్ డిసీజ్ అనమాట. సో, మనకి హ్యూమన్స్‌కి ఎలా స్కిన్ డిసీజ్ వస్తదో, సో, దీనికి కూడా ఇలా లీఫ్ డిసీజ్ వస్తుంది. సో, దీన్ని ఇందాక చెప్పిన బూడిద తెగులు అంటున్నాననమాట. సో, ఇదైతే రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే అదొచ్చిందంటే ప్లాంట్ మొత్తం పాడైపోతుంది. సో, అది రాకుండా మీరైతే జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ ఇలా కాయలున్న స్టేజ్‌లో అయితే మనకి చాలా దోమలు, పురుగులు అవన్నీ
ప్లాంట్ చుట్టూ తిరుగుతూ ఉంటాయన్నమాట. సో, మనం అబ్జర్వ్ చేస్తే కొన్ని కొన్ని బెండకాయలు చాలా వంకరగా ఉంటాయి. అవి వంకరగా ఎందుకు అవుతున్నాయంటే, సో, ఇలా కాయలు కాసినప్పుడు ఆ దోమలనేవి ఆ బెండకాయ లోపలికి గుచ్చుకోవడం వల్ల, సో, ఆ బెండకాయని అవి వంకరగా మార్చేస్తాయన్నమాట. సో, అలాంటి బెండకాయలైతే మనం తినకూడదు. ఒకవేళ దీన్నే గనక మీరు క్రాప్‌గా యూజ్ చేసుకుంటే బిజినెస్ క్రాప్‌గా, సో, మీరైతే ఫస్టే ఆ వంకర్లు అవేమి లేకుండా తీసుకోవాలి. ఎందుకంటే ఎండ్ యూజర్స్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో, సో, వాళ్ళెవరు వంకరగా ఉన్న బెండకాయలు కొనుక్కోరు కాబట్టి, మీరు చాలా కేర్‌ఫుల్‌గా నేను చెప్పిన టిప్స్ అన్నీ అయితే ఫాలో అవ్వాలి. ఇందాక చెప్పినప్పుడు సెప్టెంబర్, అక్టోబర్ మంత్‌లో మనమైతే వేసుకోవడం బెస్ట్. సో, అలా సెప్టెంబర్, అక్టోబర్ మంత్‌లో యేసుకుంటే మనకి మాక్సిమం ఇయర్ మొత్తం అయితే మనకి హార్వెస్టింగ్‌కి యూజ్ అయ్యేవన్నీ వస్తాయన్నమాట. సో, ఇంకా దీని గురించి వచ్చేస్తే ఫస్ట్ అయితే ఇప్పుడు ఇలా బూడిద తెగులు గానీ, ఇలా ఆకుల్లో ఉన్నప్పుడైతే ఆ ఆకుని పూర్తిగా మనం ప్రూనింగ్ చేసేయాలి. కట్ చేసేయాలన్నమాట. సో, ఫస్ట్ అయితే అసలు రాకుండా చూసుకోవడమే బెటరు. సో, వస్తే మాత్రం ఇలా నీట్‌గా కట్ చేసేసుకోవాలి. ఇలా మీకు కూడా కాయలు కావాలంటే ఫస్ట్ అయితే ఏం చేయాలంటే విత్తనాలుంటాయి కదా! ఆ విత్తనాల్ని మనం ఒక అంగుళం లోతులో పెట్టాలనమాట. మరీ ఎక్కువ లోతులో పెట్టేయకూడదు. అలా పెడితే ఎక్కువ మొక్కలు రావనమాట. జస్ట్ ఇలా అని దానిపైన సీడ్ పెట్టేసి వెంటనే సాయిల్ అయితే వేసేయాలి. వేసేసిన తర్వాత అప్పుడు మనం వాటరింగ్ ఇస్తూ ఉండాలనమాట. అలా వాటరింగ్ ఇస్తూ ఉంటే సో, మనకి బెండకాయ మొక్కలైతే వచ్చేస్తాయి. సో, అలా వచ్చేసిన తర్వాత ఎన్‌పీకే లాంటివి లేదా నేచురల్ ఫెర్టిలైజర్స్ లైక్ కౌ డంగ్ అవన్నీ ఇచ్చుకుంటూ ఉంటే ప్లాంట్ గ్రోత్ అయితే చాలా బావుంటుంది. మనకి ఫ్లవర్ చూడ్డానికి కూడా చాలా బావుంటుందనమాట. చాలా క్యూట్‌గా కనిపిస్తుంది. సో, కాకపోతే చెప్పాను కదా! ఇందాక చెప్పినట్టు ఫ్లవర్ అయితే కింద పడిపోదనమాట. సో, ఎక్కువ ఫ్లవర్స్ వచ్చేలాగా మీరైతే చూసుకోవాలి. అండ్ మెయిన్‌గా ఈ బెండకాయల్లో మనం ఫేస్ చేసేది ఇందాక చెప్పాను కదా! ఎక్కువైతే మనకి చాలా డిసీజెస్ అనేవి వస్తాయన్నమాట. ఎఫిడ్స్, వైట్ పైల్స్, ఫ్రూట్ బారర్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో, ఇవన్నీ ఉన్నప్పుడు ఇలాంటి ఆకులున్నప్పుడు మీరేం చేయాలంటే ఫస్ట్ అయితే ప్రూనింగ్ చేసేసుకోవాలి. లేదంటే దీనిపై నీమ్ ఆయిల్ గానీ, లేదా మ్యారీగోల్డ్ మొక్కలుంటాయి కదా! సో, దాంతో మనం గనక ఏదన్నా చేస్తే, సో, ఇవన్నీ రిమూవ్ అయిపోతాయనమాట. అండ్ ఇంత బాగా ఈ బెండకాయ మొక్కలు బాగా పెరగాలంటే కింద మొత్తం కలుపు మొక్కలేమీ లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే కలుపు మొక్కలుంటే ఈ ప్లాంట్‌కనేది గాలనేది వెళ్ళదనమాట. సో, రూట్స్ నుంచి కనుక గాలైతే ఎయిర్ ఫ్లో లేకపోతే ఇదైతే ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకోదు. సో, ఖచ్చితంగా కింద మాత్రం ఏ కలుపు మొక్కలు లేకుండా చూసుకోండి. అంతేకాకుండా ఇలా ఫ్లవరింగ్ స్టేజ్ నుంచి చిన్న కాయగా అవుతుంది కదా! అవి సన్నగా ఉన్నప్పుడే కోసేసుకోండి. ఎందుకంటే బెండకాయలో ప్రాబ్లమ్ ఏంటంటే మెయిన్‌గా ఫార్మర్స్ కూడా ఫేస్ చేసే ఇష్యూ ఏంటంటే వన్స్ మనకి ఫ్లవర్ స్టేజ్ నుంచి కాయగా మారిన తర్వాత అది ఎక్కువ రోజులు ఉండదనమాట. సో, ఈరోజు మనం చూసిన కాయ మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్‌కి చాలా లావుగా, బండగా ఇలా అయిపోతుందనమాట. సో, ఇలా ముదిరిపోవడం వల్ల అవి కర్రీకి గానీ, దేనికి గానీ యూజ్ అవ్వవు. ఎట్ లాస్ట్ విత్తనాలకి తప్ప ఎందుకు పనికిరావనమాట. సో, అందుకే బెండకాయలు ఒకటున్నా, రెండున్నా సన్నగా ఉన్నప్పుడు కోసేసుకోవడం బెటర్ అనమాట. ఎందుకంటే వన్ డేలోనే ఇది చాలా గ్రోత్ చూస్తాం మనం. సో, చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. అంతేకాకుండా డిసీజెస్ లేని మొక్కని చూసుకోవాలి. అంతేకాకుండా సన్నగా ఉన్నప్పుడు బెండకాయలనైతే మనమైతే హార్వెస్ట్ చేసేసుకోవాలి. ఒక్కటే దానికి టైం ఇచ్చినా చాలా లావుగా తయారైపోతాయన్నమాట. సో, ఈ టిప్‌నైతే మీరు ఖచ్చితంగా రిమెంబర్ చేసుకోండి. సో, చెప్పిన టిప్స్ గుర్తున్నాయి కదా! సన్‌లైట్ అయితే బాగా ఉండాలి. అంతేకాకుండా డిసీజెస్ రాకుండా కాపాడుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.